Hi, hello, welcome to Stealth King Academy. According to human body system, we have 11 types of systems are there. From that, today we are going to learn about circulatory system. Circulatory system, also called as transport system of the body. If we see here, father of blood circulatory system is William Harvey. Father of blood circulatory system evaru William Harvey. So according to blood RBC, red blood cells life expectancy is 120 days. So అవన్నింటివి regenerative. White blood cells life expectancy is 12 to 13 days. Platelets, what is the life expectancy of platelets here? 3 to 7 days. What are the functions of blood? Transport of glucose or food material from one place to another place. Ingestion, according to ingestion, process of digestion, we are taking the food. First of all, we are taking the food into mouth. After that, pharynx. After that, esophagus. After that, stomach. So what we are observing here, transportation of food material takes place, and also oxygen circulates. Oxygen, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హార్మోన్స్, ఈవెన్ హార్మోన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని వినడంతోనే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ బ్లడ్ సెల్స్. సో హియర్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఆల్సో యాజ్ పర్ విలియం హార్వే, బ్లడ్ సర్క్యులేషన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. సో విలియం హార్వే ఎవరు? హియర్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. Who is William Harvey? Father of blood circulatory system. So he found that blood circulatory system is classified. He classified into two types. First one is monocyclic blood circulatory system. Second one is bi or dicycle blood circulatory system. If we observe here, monocycle blood circulatory system, if the heart receives blood only one time is called monocycle blood circulatory system. So we have to observe here. If you see this figure here, the body parts are there. So first of all, blood flows from body parts. ఇక్కడ నుండి మన వేస్ట్ ఏదైతే ఉందో, మన వేస్ట్ ఇంప్యూర్ బ్లడ్ మీన్స్ హియర్ ఇంప్యూర్ బ్లడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కార్బాక్సీ హీమోగ్లోబిన్, దట్ ఈస్ ఆల్సో సెడ్ టు బి HbCO2. సో బాడీ పార్ట్స్ నుండి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది డైరెక్ట్లీ లంగ్స్కి వెళ్ళి, లంగ్స్లో ఏమవుతుందంటే ఆక్సిజన్, వెన్ ద ఆక్సిజన్ యాడెడ్ టు దట్ carboxy hemoglobin, it converts into oxyhemoglobin. It forms oxyhemoglobin, that is HbO2. సో మళ్ళీ లంగ్స్ నుండి ఎక్కడికి హార్ట్లోకి వస్తుంది, హార్ట్ నుండి మళ్ళీ బాడీ పార్ట్స్. ఇఫ్ వి అబ్జర్వ్ హియర్, ఏదైతే ఇంప్యూర్ బ్లడ్, దట్ ఈస్ ఇన్ బ్లూ కలర్, అది బ్లూ కలర్లో ఉంటుంది. ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ ఉందో అది బ్లూ కలర్లో ఉంటుంది. ఇంప్యూర్ బ్లడ్ అని ఎప్పుడంటే మనము ద ప్రజెన్స్ ఆఫ్ కార్బాక్సీ హీమోగ్లోబిన్, ఇవన్నీ ఇంప్యూర్ బ్లడ్. సో ఎప్పుడైతే లంగ్స్లోకి వెళ్ళి ఓటుతో కన్వర్ట్ అయిపోయిందో, ఆ ఆక్సీ హీమోగ్లోబిన్లా కన్వర్ట్ అయినప్పుడు ఈ ప్యూర్ బ్లడ్ లాగా మారుతుంది. సో ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఏ కలర్ అంటే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో మళ్ళీ రిటర్న్ ఏదైతే హార్ట్ ఉందో, ప్యూర్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి అనేది సెండ్ అవుతుంది. సో ఇఫ్ ద హీమోగ్లోబిన్ రియాక్ట్ విత్ ద CO2, ద బ్లడ్ విల్ బి లైక్ బ్లూ కలర్. వెన్ ద హీమోగ్లోబిన్ రియాక్ట్ విత్ CO2తో ఎప్పుడైతే యాడ్ అవుతుందో హీమోగ్లోబిన్, అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఇఫ్ ద హీమోగ్లోబిన్ రియాక్ట్
with O2, the blood will be like red color. Same as like that, హీమోగ్లోబిన్ CO2 తోని కలిసినప్పుడు ఏమవుతుందంటే రెడ్ కలర్, బ్లూ కలర్లోకి మారిపోతుంది బ్లడ్ కలర్ అనేది. హీమోగ్లోబిన్ అనేది O2తో కలిసినప్పుడు రెడ్ కలర్లోకి మారిపోతుంది. సో హియర్ వాట్ ఈజ్ రెడ్ కలర్? రెడ్ ఈజ్ ఏ ప్యూర్ బ్లడ్, బ్లూ ఈజ్ ఏ ఇంప్యూర్ బ్లడ్. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ నుండి అంటే బాడీ టు లంగ్స్, బాడీ నుండి ఏదైతే కార్బోహాక్సీ హీమోగ్లోబిన్ అనేది తీసుకొని లంగ్స్ దగ్గరికి వెళ్ళి లంగ్స్ నుండి మళ్ళీ హార్ట్ నుండి రిటర్న్లో మళ్ళీ బాడీ పార్ట్స్లోకి వస్తుంది. ఇదంతా దేని కిందకి వస్తుంది అంటే, సో హార్ట్ రిసీవ్డ్ ద బ్లడ్, మోనోసైకిల్ బాడీ, ఇదంతా దేని కిందకి వస్తుంది? మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిషెస్లో తీసుకుంటే 1 సైకిల్. అసలు యాక్చువల్గా మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉందో సర్క్యులేషన్ అనేది బాడీ పార్ట్స్ నుండి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుండి హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి జస్ట్ ఓన్లీ 1 సైకిల్ ఈజ్ గోయింగ్ దర్. అంటే 1 సైకిల్, ఒకటే సైకిల్ అనేది జరుగుతుంది. సో మోనో మీన్స్ సింగిల్. సో ఒక సైకిలే జరుగుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్లో. సో మోనో సైకిల్ బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పేసి అంటే దానికి ఎగ్జాంపుల్ ఫిషెస్. సో సెకండ్ థింగ్, అబ్జర్వ్ ద ఫిగర్ క్లియర్లీ. హియర్ దిస్ ఇస్ టోటల్లీ డై ఆర్ బై బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. డై అని మనం ఎందుకు అన్నామంటే, బై అంటే 2, డై అంటే 3. హియర్ సేమ్ ప్రాసెస్, ఎక్కడైతే మోనోసైకిల్లో ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్. ఇట్ విల్ బి డిఫరెంట్ దెన్ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేషన్. సో బాడీ పార్ట్స్ నుండి కార్బాక్సైడ్ హీమోగ్లోబిన్ అనేది డైరెక్ట్లీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది. హార్ట్లో నుంచి మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్లియర్ లోపల హార్ట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో నేను క్లియర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా గుర్తుండడానికి ఈ ఫిగర్ డ్రా చేయడం జరిగింది. సో వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో బాడీ పార్ట్స్ నుండి డైరెక్ట్లీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది. దేంట్లో? డై ఆర్ బై బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో మళ్ళీ హార్ట్ నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత O2తోని కలిసినప్పుడు ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆక్సీ హీమోగ్లోబిన్, దట్ ఈస్ HbO2. మళ్ళీ లంగ్స్ నుండి హార్ట్లోకి వచ్చి హార్ట్ నుండి డైరెక్ట్లీ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బై ఆర్ డై బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంఫిబియన్స్ అంటే ఏవైతే నేలల్లో అంటే నీళ్ళల్లో బతుకుతాయి, నీళ్ళలో కూడా బతుకుతాయి. 2 ప్లేసెస్లో ఏవైతే జీవించగలుగుతాయి వాటిని యాంఫిబియన్స్ అంటారు. సో సెకండ్ థింగ్, రెప్టైల్స్. మీకు తెలుసు, ఇక్కడ నేల మీద పాకుతూ వెళ్ళే జంతువులు ఏదైతే ఉన్నాయో, మన బల్లులు, తొండలు, సంథింగ్, ఇవన్నిటిని కూడా రెప్టైల్స్ అంటారు. సో ఇక్కడ పక్షులు, మమ్మల్స్ అంటే పాలిచ్చి పెంచే క్షీరదాలు, పక్షులు, జంతువులు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ దేనికి? బై ఆర్ డై బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్కి. సో వన్ మోర్ థింగ్, యాజ్ పర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? విలియం హార్వే అనే ఎవరైతే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్కి ఎవరైతే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్నారో ఆయన 2 టైప్స్ హీ హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో ఇక్కడ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. మళ్ళీ 2 టైప్స్ ఏంటంటే ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్.
ఇప్పుడు ఫస్ట్ మనము క్లోజ్డ్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా ఒక బ్లడ్ వెజల్ సంథింగ్ ఏదన్నా ఒక పైప్ ఆర్ సంథింగ్ పైప్ లాంటిది అనుకోండి, మీకు అర్థం కావడానికి పైప్లో వాటర్ వెళ్ళిపోతున్నాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ వెజిల్లో బ్లడ్ ఇన్సైడ్ ఫ్లో అవుతుంది. ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్సైడ్ ద వెజిల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ వెజిల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. అర్థమైంది కదా? పైపు లోపల వాటర్ వెళ్తున్నవి గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఒక సంథింగ్ పీవీసీ పైప్లో వాటర్ వెళ్ళిపోతున్నాయి. సేమ్ అదేవిధంగా మనకి వెజిల్లో బ్లడ్ లోపల ఫ్లో అవుతూ ఉంటుంది. లోపల ఏదైతే బ్లడ్ ఫ్లో అవుతుందో దాన్ని మనం క్లోజ్డ్ వెజిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఇఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్సైడ్ ద వెజిల్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ వెజిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సేమ్ ఏదైతే మన డై ఆర్ బై బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నాయో సేమ్ అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ ఇవన్నిటికి కూడా ఏమవుతుంది, బ్లడ్ వెజిల్ లోపల ఫామ్ అవుతుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ వెజిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ హ్యాపెన్స్ apart from the vessel is called as open vessel బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ మనం ఏం చూసాము, వెజిల్ లోపల ఫ్లో అవుతూ ఉన్నది బ్లడ్ ఏదైతే ఉందో. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ది బాడీ, అపార్ట్ ఫ్రమ్ ది వెజిల్, బయటికి అంటే వితౌట్ ఎనీ క్వాలిటీ ఆఫ్ డైరెక్షన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ. సో అదేవిధంగా దీన్ని మనము ఓపెన్ వెజల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాక్రోచ్ అంటే బొద్దింకలు. నార్మల్గా దానికి వెజిల్ ఏదైతే బ్లడ్ వెజిల్స్ ఉంటాయో వాటి లోపల కాకుండా బయట బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో బయట బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్నేల్స్ అంటే నత్తలు. సో హియర్ మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ వన్ ఈజ్ హార్ట్, బ్లడ్ వెజిల్స్, బ్లడ్ గ్రూప్స్. సో మనం హార్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ స్టడీ ఆఫ్ హార్ట్ కాల్డ్ యాజ్ కార్డియాలజీ. ఏమంటారమ్మా? కార్డియాలజీ అంటారు. సో హార్ట్ లొకేటెడ్ ఎట్ స్పేస్ ఆఫ్ హార్ట్ ఒక లొకేటెడ్ ఎట్ బిట్వీన్ ద లంగ్స్ మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ లంగ్స్ ఉన్నప్పుడు లంగ్స్ మధ్యలో ఒక చిన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని మనము డయాస్టెమ్స్ అంటాం. సో హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ లంగ్స్ బిట్వీన్ ద స్పేస్ ఆఫ్ డయాస్టెమ్స్ అంటాం మనం. సో థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఓరల్ వెయిట్ ఆఫ్ ది హార్ట్ ఓరల్లీ చూసుకుంటే మనం 300 grams ఉంటాయి ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఐ థింక్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి 300 grams ఉంటాయి. ప్లస్ వెయిట్ ఆఫ్ హార్ట్ ఇన్ ఫీమేల్స్ అంటే ఫీమేల్స్ కొంతమంది ఫీమేల్స్లో చూసుకుంటే 280 grams ఉంటుంది హార్ట్ వెయిట్ వచ్చేసి. నెక్స్ట్ వన్ హార్ట్ కవర్డ్ విత్ 3 layers. ఇంకా చూడండి, సపోజ్ ఇది హార్ట్ అనుకున్నప్పుడు నార్మల్గా దీని చుట్టూ 3 layers ఉంటాయి. ఫస్ట్ వన్ ఇది ఇట్లా 3 layers అని కవర్ అయిపోతూ ఉంటుంది. హార్ట్ ఈస్ కవర్డ్ విత్ 3 layers. ఆ 3 layers మనం ఏమంటామంటే పెరికార్డియల్ లేయర్స్ అంటాం. ఏమంటారు? పెరికార్డియల్ లేయర్స్. సో ఈ 3 layers ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డాట్స్ ఇవన్నీ సంథింగ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్, సమ్ ఫ్లూయిడ్ ఈజ్ గోయింగ్ హియర్. సో ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ మధ్యలో బిట్వీన్ ద లేయర్స్, ఈ ఫ్లూయిడ్ని ఏమంటామంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు మీరు, లేయర్ని మనం పెరికార్డియల్ లేయర్స్ అంటాము. ఏదైతే ఫ్లూయిడ్ ఉందో లేయర్స్ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్స్ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ త్రూ ద హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎట్లా జరుగుతుంది? సో సేమ్ అది ఇంతకుముందు చెప్పిన విధంగా బాడీ పార్ట్స్ నుండి ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో HbCO2, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్
కార్బాక్సీ హీమోగ్లోబిన్ HbCO2 ఇది డైరెక్ట్లీ లంగ్స్లోకి వెళ్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సంథింగ్ స్క్వేర్ లాంటిది, ఇది ఒక హార్ట్ అనుకోండి, స్క్వేర్ లాంటిది ఒక హార్ట్. దీంట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి మన హార్ట్లో ఉన్న విధంగా. ఫస్ట్ వన్ రైట్ సైడ్ పైన వచ్చేసి రైట్ ఆర్టరీ ఉంటుంది, దాని కిందనే రైట్ వెంట్రికల్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ పైన వచ్చేసి లెఫ్ట్ ఆర్టరియా, సేమ్ దాని కిందనే లెఫ్ట్ వెంట్రికల్ ఉంటుంది. ఇవి 4 ఛాంబర్స్ అనుకున్నప్పుడు ఇక్కడ మన బాడీ పార్ట్స్ నుండి కార్బాక్సీ హీమోగ్లోబిన్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంప్యూర్ బ్లడ్, డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద రైట్ ఆర్టరీ. ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఏదైతే హోల్ ఉందో, హోల్ లాంటిది, దీన్ని మనము ఈస్టిచిన్ వాల్వ్ అంటాం. ఈస్టిచిన్ వాల్వ్ ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ వాల్వ్ అనేవి ఇట్ యాక్ట్స్ లైక్ డోర్స్ లాగా పనిచేస్తుంది. వెన్ ఎవర్ ద బ్లడ్ గోస్ ఇన్ టు రైట్ ఆర్టరీ ఇట్ డోంట్ కమ్ టు బ్యాక్. సో వాల్వ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సేమ్ రైట్ ఆర్టరీలకు వెళ్ళిన బ్లడ్ మళ్ళీ ఇక్కడ 3 హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 హోల్స్ మనం ఏమంటామంటే ట్రైకస్పిడ్ వాల్వ్స్ అంటాం. సో యూజింగ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ ద బ్లడ్ ఎంటర్ ఇన్ టు రైట్ వెంట్రికల్లోకి వెళ్ళిపోతుంది. ఏ బ్లడ్? HbCO2, కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటే ఇంప్యూర్ బ్లడ్. మళ్ళీ ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే మనం వాల్వ్ రైట్ పల్మనరీ వాల్వ్ అంటాం. సో రైట్ పల్మనరీ వాల్వ్ నుండి డైరెక్ట్లీ లంగ్స్లోకి వెళ్ళిపోయి సేమ్ ప్రాసెస్, సేమ్ ఇప్పటిలాగా ఆక్సిజన్తో కలిసిపోయినప్పుడు, ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలిసిపోయినప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ప్యూర్ బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. సో లంగ్స్లో ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ ఆర్టరీలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 మళ్ళీ ఉన్నాయి కదా, ఇవి 2 వాల్వ్స్ ఏదైతే ఉన్నాయో ఈ వాల్వ్స్ని మనం డైకస్పిడ్ వాల్వ్స్ అంటాం. ఓకే, సారీ, ఐ థింక్ ఇట్స్ బైకస్పిడ్ వాల్వ్స్. సో ఇక్కడ మనం 2 వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి బైకస్పిడ్ వాల్వ్స్ అన్నాం. సో 3 వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైకస్పిడ్ వాల్వ్స్. ఈ వాల్వ్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళిపోతుంది. ఇదేది ప్యూర్ బ్లడ్ ఇక్కడ లంగ్స్లోకి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ అది బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే HbCO2 ప్రజెంట్ అవుతుంది దాంట్లో. అది ఇంప్యూర్ బ్లడ్ డైరెక్ట్లీ రైట్ ఆర్టరీ నుండి రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ నుండి డైరెక్ట్ లంగ్స్కి వెళ్ళిపోయిన తర్వాత ప్యూర్ బ్లడ్ లాగా మారిపోతుంది. ఎందుకంటే O2తో కలిసినప్పుడు మళ్ళీ అది లెఫ్ట్ ఆర్టరీలోకి వస్తుంది. ఆర్టరీ నుండి ఇక్కడ 2 ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో దాన్ని మనం డైకస్పిడ్ వాల్వ్స్ అంటాము. మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ ఇక్కడకు అయోటా అని చెప్పేసి వాల్వ్ ఉంటుంది. ఈ అయోటా వాల్వ్ నుండి డైరెక్ట్ బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది సో బ్లడ్ ఆల్వేస్ సర్క్యులేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. బ్లడ్ అనేది మనం ఇక్కడ చూసినట్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే సర్క్యులేట్ అయిపోతుంది. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్లడ్ అనేది సర్క్యులేట్ అయితే ఏమవుతుందంటే ఈ వాల్వ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి బ్లాక్ అయిపోతాయి. ఈ వాల్వ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో బ్లడ్ ఎప్పుడు కూడా కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ లంగ్స్, పల్మాలజీ అంటాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్టడీ ఆఫ్ లంగ్స్? హియర్ పల్మాలజీ. నెక్స్ట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాను. పల్మనరీ, రైట్ పల్మనరీ అండ్ హియర్ లెఫ్ట్ పల్మనరీ అని చెప్పేసి ఎందుకు అన్నామంటే ద వాల్వ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు లంగ్స్. అర్థమైంది కదా? సో ద వాల్వ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు డైరెక్ట్లీ లంగ్స్కి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి రైట్ సైడ్లో ఉన్న పల్మనరీ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ పల్మనరీ వాల్వ్ అన్నాం ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన లంగ్స్ పక్కన ఈ లంగ్స్ నుండి కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ లెఫ్ట్ ఆర్టరీలోకి వెళ్ళిపోతుంది.
దీన్ని మనం లెఫ్ట్ పల్మనరీ వాల్స్ అన్నాం. పల్మనరీ అని చెప్పేసి మనం ఎందుకు అన్నామంటే ద స్టడీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పల్మాలజీ. ఇంతకుముందు లాస్ట్ పేజ్లో మనం చెప్పుకున్నాం ఈస్ట్యూషన్ వాల్వ్. ఈస్ట్యూషన్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది? బాడీ పార్ట్స్ నుండి వచ్చిన ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో రైట్ ఆర్టరీలోకి వెళ్ళడానికి ఈస్ట్యూషన్ వాల్వ్ దాటి వెళ్ళిపోవాలి. సో ఈస్ట్యూషన్ వాల్వ్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ? ఇట్ సర్క్యులేట్స్ ఇంప్యూర్ బ్లడ్ అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు రైట్ ఆర్టరీ. అంటే బాడీలో నుండి ఏదైతే వచ్చిన ఇంప్యూర్ బ్లడ్ అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్తో కలిసి ఉన్నదో ఫస్ట్ రైట్ ఆర్టరీలోకి వెళ్తుంది. రైట్ ఆర్టరీ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్నే ఈస్ట్యూషన్ వాల్వ్ అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్స్. ఇట్ సర్క్యులేట్స్ ఇంప్యూర్ బ్లడ్. HbCO2 అంటే ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ రైట్ ఆర్టరీ టు రైట్ వెంట్రికల్. సో ఇక్కడ మనం ఈస్ట్యూషన్ వాల్వ్ దాటిన తర్వాత రైట్ ఆర్టరీ వస్తుంది. రైట్ ఆర్టరీ నుండి మళ్ళీ రైట్ వెంట్రికల్లోకి వెళ్ళడానికి ట్రైకస్పిడ్ వాల్వ్స్ అనేది దాటాల్సి ఉంటుంది, ఇంతకుముందు చూపెట్టిన విధంగా. సో రైట్ పల్మనరీ వాల్వ్. రైట్ పల్మనరీ వాల్వ్ ఎక్కడ ఉంటుంది? రైట్ వెంట్రికల్ కింద ఉంటుంది. రైట్ వెంట్రికల్ కింద రైట్ పల్మనరీ వాల్వ్. ఈ వాల్వ్ ఇక్కడ. సో ఇట్ సర్క్యులేట్స్ ఇంప్యూర్ బ్లడ్ విచ్ మీన్స్ HbCO2 ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు లంగ్స్. ఈ రైట్ పల్మనరీ వాల్వ్ అనేది దాటుకోనే కదా ఇక్కడ నుండి లంగ్స్కి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ లెఫ్ట్ పల్మనరీ వాల్వ్. రైట్ పల్మనరీ వాల్వ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ పల్మనరీ వాల్వ్. రైట్ పల్మనరీ వాల్వ్ ఏం చేస్తుందంటే ఇట్ సర్క్యులేట్స్ ద బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు లంగ్స్. లంగ్స్కి వెళ్ళిన తర్వాత లంగ్స్లో O2 కలిసిపోతుంది కాబట్టి ప్యూర్ బ్లడ్ లాగా మారిపోతుంది. అంటే HbCO2 లాగా మారిపోతుంది. HbO2 లాగా మారిపోయిన తర్వాత మన అక్కడ వాల్వ్ ఏముంటుంది? లంగ్స్ తర్వాత వచ్చే వాల్వ్ లెఫ్ట్ పల్మనరీ వాల్వ్ ఉంటుంది. సో ఇట్ సర్క్యులేట్స్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫ్రమ్ లంగ్స్ టు లెఫ్ట్ ఆర్టరీ త్రూ లెఫ్ట్ పల్మనరీ వాల్వ్. డైకస్పిడ్ వాల్వ్. It circulates oxyhemoglobin from left artery to left ventricle. లెఫ్ట్ ఆర్టరీలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్కి లెఫ్ట్ ఆర్టరీకి మధ్యలో డైకస్పిడ్ వాల్వ్స్ ఉంటాయి. 2 వాల్వ్స్, 2. మీరు బై అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అవి 2 వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్ వెంట్రికల్ వస్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ కింద నెక్స్ట్ అయోర్టా. ఇట్ సర్క్యులేట్స్ ద ఇక్కడ మిస్టేక్ ఉంది. ఆక్సీహిమోగ్లోబిన్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఏదైతే ప్యూర్ బ్లడ్ స్టార్టింగ్లో ఇక్కడ మనం చూసినట్టుగా ఫస్ట్ ఇంప్యూర్ బ్లడ్ మన బాడీ పార్ట్స్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో మిక్స్డ్ విత్ CO2 డైరెక్ట్లీ రైట్ ఆర్టరీలోకి వస్తుంది. ఓకే, రైట్ ఆర్టరీ నుండి రైట్ వెంట్రికల్లోకి రైట్ ఆర్టరీలోకి వెళ్ళడానికి ఇక్కడ ఏ వాల్వ్ ఉంటుంది? ఈస్ట్యూషన్ వాల్వ్ ఉంటుంది. సో ఈస్ట్యూషన్ వాల్వ్ ద్వారా రైట్ ఆర్టరీలోకి వెళ్ళి రైట్ ఆర్టరీ తర్వాత మనకు 3 వాల్వ్స్ కనబడతాయి. ఈ 3 వాల్వ్స్ మనం ఏమంటాం? ట్రైకస్పిడ్ వాల్వ్స్ అంటాం. సో ఆ వాల్వ్స్ ద్వారా రైట్ వెంట్రికల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అదే ఇంప్యూర్ బ్లడ్ ఇక్కడ ఒక రైట్ పల్మనరీ వాల్వ్, దీని ద్వారా మళ్ళీ డైరెక్ట్లీ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంప్యూర్ బ్లడ్ అని మనం ఎందుకు అంటున్నామంటే విచ్ ఈజ్ కొలైడ్ విత్ CO2 అండ్ ఇట్ ఈస్ ఇన్ బ్లూ కలర్. ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ ఉందో అది బ్లూ కలర్లో ఉంటుంది. ప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ఉంటుంది. సో లంగ్స్కి వెళ్ళిన తర్వాత వెన్ హీమోగ్లోబిన్ రియాక్ట్స్ విత్ O2 ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సీహిమోగ్లోబిన్. అంటే HbCO2 నుండి O2 రియాక్ట్ అయిపోయిన తర్వాత HbO2 వస్తుంది.
oxyhemoglobin, it will directly goes into left artery త్రూ ఇక్కడ ఒక మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. దీన్ని మనం లెఫ్ట్ పల్మనరీ వాల్వ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 వాల్వ్స్ ఉంటాయి. 2 వాల్వ్స్ ఇస్ హియర్. సో వీటిని మనం డైకస్పిడ్ వాల్వ్స్ అంటాం. ఇవి ఏం చేస్తుందంటే లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళడానికి దారి ఇస్తుంది అనమాట. ఇది మొత్తం ప్యూర్ బ్లడ్, ఇది మొత్తం ఇంప్యూర్ బ్లడ్. ఈ వచ్చిన ప్యూర్ బ్లడ్, లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చిన ప్యూర్ బ్లడ్ మళ్ళీ ఇవన్నీ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. అయోటా అనేది ఇట్ సర్క్యులేట్స్ ద అయోటా విచ్ సర్క్యులేట్స్ ప్యూర్ బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. ఎందుకంటే ఎగ్జామ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు గుర్తుకుండడానికి ఈజీగా, ఇప్పుడు మనం నార్మల్గా హార్ట్ అనే డ్రాయింగ్ చేసినప్పుడు ఏ వాల్వ్ ఎటు ఉందో కానీ ఎగ్జామ్ టైమింగ్స్లో గుర్తుకుండదని చెప్పేసి అని ఈ డ్రాయింగ్, నార్మల్ డ్రాయింగ్ విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ స్క్వేర్. దీంట్లో మనకి 4 ఛాంబర్స్, రైట్ ఆర్టరీ, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్టరీ, లెఫ్ట్ వెంట్రికల్. మనకి ఇటు రైట్ ఆర్టరీ లోపలికి వెళ్ళడానికి ఈస్ట్యూషన్ వాల్వ్ ఉన్నది. తర్వాత రైట్ వెంట్రికల్లోకి వెళ్ళడానికి ట్రైకస్పిడ్ వాల్వ్స్ ఉంటాయి. రైట్ వెంట్రికల్ నుండి బయటికి అంటే లంగ్స్లోకి వెళ్ళడానికి రైట్ పల్మనరీ వాల్వ్ ఉంటుంది. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత O2తో రియాక్ట్ అయిపోయి ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఆక్సిహిమోగ్లోబిన్ అంటే లంగ్స్ నుండి లెఫ్ట్ ఆర్టరీలోకి వెళ్ళడానికి లెఫ్ట్ పల్మనరీ వాల్వ్ ఉంటుంది ఇక్కడ. సో ఆ లెఫ్ట్ పల్మనరీ వాల్వ్లో మళ్ళీ అంటే లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళడానికి 2 వాల్వ్స్ ఉంటాయి. 2 వాల్వ్స్ పేరు ఏంటంటే డైకస్పిడ్ వాల్వ్స్ అంటారు. ఇంకొకటి ఇక్కడ మధ్యలో ఒకటి బ్లాక్ కలర్లో ఉన్నది, దీన్ని మిట్రల్ వాల్వ్. అంటే ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్ అది మిట్రల్ వాల్వ్ అంటారు. ఈ మిట్రల్ వాల్వ్ కూడా సేమ్ ఏదైతే డైకస్పిడ్ వాల్వ్స్ లాగా సేమ్ వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఏదైతే లెఫ్ట్ ఆర్టరీ నుండి లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్, ప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది రిటర్న్ పోకుండా ఇది ఆపుతుంది మిట్రల్ వాల్వ్ అనేది. మిట్రల్ వాల్వ్ విచ్ ఈస్ వర్క్డ్ యాజ్ లైక్ డైకస్పిడ్ వాల్వ్స్ లాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ప్యూర్ బ్లడ్ డైరెక్ట్లీ బాడీ పార్ట్స్కి సర్క్యులేట్ అయిపోతుంది మొత్తం.